మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాదమూర్తి. వెల్కమ్ టు ప్రమూ టాక్స్. ఈరోజు మనం పాటలతో పండగ చేసుకుందాం. మనతో ఒక మంచి అతిథి ఉన్నారు. ఆమె శాంతిశ్రీ గారు. ఆమె పేరుకే మ్యూజిక్ టీచర్. జవహర్ నవోదయ విద్యాలయం కృష్ణా జిల్లాలో ఆమె మ్యూజిక్ టీచర్గా పనిచేస్తారు. కానీ ఆమె గొప్ప సంగీత విదుషీమణి. ఆమెకు గాన విజ్ఞాన విశారద అని బిరుదు కూడా ఇచ్చారండి. ఎన్నెన్నో కచేరీలు చేస్తుంటారు. గొప్ప సంగీత సదస్సుల్లో పాల్గొంటారు. ఆమె అందరికీ రేడియోలో రెగ్యులర్గా కార్యక్రమాలు ఇస్తూ ఉంటారు. అలాగే టీవీ షోస్ చేస్తూ ఉంటారు. నేను కూడా ఇంతకుముందు 99లో ఉన్నప్పుడు ఒక షో చేశాను. ఈమె మా కుటుంబానికి ఆప్తమిత్రురాలు. ఈరోజు అనుకోకుండా ఇక్కడికి రావడంతో ఈమె పాటలు మీకు వినిపించాలని నేను ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను. అయితే ఈమె గురించి ఇంకొక ముఖ్యమైన మాట చెప్పాలి. ఈమె సాధారణంగా మీరందరూ కూడా వింటూనే ఉంటారు. పాడుతా తీయగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఉన్నప్పుడు ఇప్పుడు కూడా అవుతున్నట్టు ఉంది కార్యక్రమం. కానీ ఆయన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడుతా తీయగా నిర్వహించినప్పుడు ఈమె ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే జీ5లో జీ తెలుగు సూపర్ సీనియర్స్లో ఫైనలిస్ట్గా వెళ్ళారు ఈవిడ. అక్కడ హిందీ పాటలు ఎక్కువగా పాడాల్సిన అవసరం రావడం, హిందీ పాటలతో అంత పెద్ద టచ్ లేకపోవడంతో కొంచెము ఆ ఫైనలిస్ట్లో వెనకబడ్డారు. కానీ లేకపోతే ప్రైజ్ కొట్టేసేవాళ్ళే. ఈ పరిచయం చాలు శాంతిశ్రీ గారితో. శాంతిశ్రీ గారు మా ఆప్తమిత్రురాలు అని చెప్పాను కదా. నమస్తే శాంతిశ్రీ. నమస్తే అండి. చాలా ఆనందంగా ఉంది వాళ్ళు మీరు మా ఇంటికి రావడము. ముఖ్యంగా మా ప్రమూ టాక్స్ ఛానల్ వీక్షకులు అందరికీ కూడా ఈరోజు పాటల పండగ చేయాలి. ముఖ్యంగా మిత్రులారా, ఈవిడ స్పెషలైజేషను లలిత సంగీతంలో అద్భుతమైనటువంటి ప్రవేశము. ఆమె ప్రత్యేకత కూడా, అంటే లలిత సంగీతం అంటున్నానని చెప్పి జానపద గీతాలు పాడలేరని కాదు, సాంప్రదాయ సంగీతంతో ఆమెకు టచ్ లేదని కాదు, అన్నీ అద్భుతంగా పాడగలరు. కానీ మనకే ఇక్కడ అంత టైం లేదు కాబట్టి ఇవాళ లలిత సంగీతాన్ని ఎంజాయ్ చేద్దాం శాంతిశ్రీ గారి కంఠం నుంచి. ముఖ్యంగా మన అద్భుతమైనటువంటి కవులు కృష్ణశాస్త్రి గారు, బసవరాజు గారు, రాయప్రోలు గారు, బాలాంతరపు రజనీకాంతారావు గారు, ఎందరో గొప్ప లలిత గీతాలను మనకు అందించారు. తెలుగులో ఉన్న మాధుర్యాన్ని మనకు ఆ పాటల ద్వారా పంచారు. ఈరోజు ఈ మధుర గాయని కోకిల ఎలా ఉంటుందో తెలియదు కదా, ఒక స్త్రీ రూపం ఎత్తితే ఇలా ఉంటుందన్నమాట. శాంతిశ్రీ గారు, ముందుగా వెల్కమ్ చెప్తూ ప్రమూ టాక్స్కి. కృష్ణశాస్త్రి గారు అంటే నాకు చాలా ఇష్టం. కృష్ణశాస్త్రి కవిత్వం అంటే పడి చచ్చిపోతుంటాను నేను. సో ఆయన పాటతో ప్రారంభిద్దాం. తప్పకుండా అండి. మీ గురించి కూడా ఒక్క మొక్క. నా గురించి ఎలాగో వాళ్ళకి తెలుసు. పరిచయం గురించి మూర్తి గారు దాదాపుగా మాకు 30 ఏళ్ల క్రితం నుంచి పరిచయం ఉంది. వారిద్దరు భార్యాభర్తలు కూడా మా నవోదయ అధ్యాపకులే. వారిద్దరితో పెనవేసుకున్న బంధం ఇలా మళ్ళీ ఇన్నాళ్ళకి మీ ముందుకు తీసుకొచ్చింది. ఈ సందర్భంగా వారు అడిగినటువంటి లలిత గీతాలు 2, 3 వినిపిస్తాను. ఓకే, సంతోషం అండి మూర్తి గారు. థ్యాంక్ యూ శాంతిశ్రీ. దేవులపల్లి వారిదే ఆకులో ఆకునై. అంటే అది మామూలుగా సినిమాలోకి తీసుకున్నారు, కానీ అంతకు ముందే మనకు ఒక ట్యూన్ ఉంది. అవునవును, అది నేను రేడియోలో కూడా పాడటం జరిగింది. అదే వినిపిస్తాను. ఓకే ఓకే. ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై, కొమ్మలో కొమ్మనై, నునులే తరెమ్మనై, ఈ అడవి దాగిపోనా, ఎట్లయినా ఇచటనే ఆగిపోనా. ఓ ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై, కొమ్మలో కొమ్మనై, నునులే తరెమ్మ
ఇచటనే ఆగిపోనా ఓ ఆకులో ఆకునై పగడాల చిగురాకు తెరచాటు తేటినై పరువంపు విరిచేడే చిన్నారి సిగ్గునై పగడాల చిగురాకు తెరచాటు తేటినై పరువంపు విరిచేడే చిన్నారి సిగ్గునై ఈ అడవి దాగిపోనా ఎట్లయినా ఇచటనే ఆగిపోనా ఓ ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై కొమ్మలో కొమ్మనై నునులే తరెమ్మనై ఈ అడవి దాగిపోనా ఎట్లయినా ఇచటనే ఆగిపోనా ఓ ఆకులో ఆకునై అద్భుతం అద్భుతం అద్భుతం. ఆకల దాహమా చింతల వంతల ఆకల దాహమా చింతల వంతల ఈ కరణి వెర్రినై ఏ కథమా తిరుగాడా ఈ కరణి వెర్రినై ఏ కథమా తిరుగాడ ఈ అడవి దాగిపోనా ఎట్లయినా ఇచటనే ఆగిపోనా ఓ ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై కొమ్మలో కొమ్మనై నునులే తరెమ్మనై ఈ అడవి దాగిపోనా ఎట్లయినా ఇచటనే ఆగిపోనా ఓ ఆకులో ఆకునై ధన్యమయ్యాము మేమందరం కూడా. థ్యాంక్ యూ సార్. సో చూసారా, కృష్ణశాస్త్రి గారిది అద్భుతమైనటువంటి భావగీతాలు, ఎన్నో ఎన్నో అద్భుతమైనటువంటి భావగీతాలు ఆయన రాశారు. ఇంకొకటి కృష్ణశాస్త్రి గారిదే వినిపిస్తే బాగుంటుంది. అది ఏ ఊహ వేసిన బొమ్మ. అది మనం టెలివిజన్లో 80s లో వినేవారు. ఓకే ఓకే. విజయలక్ష్మి శర్మ గారు పాడారు. చూడండి, మీరు ఎప్పుడు వినని పాటలు ఈరోజు వినండి. ఏ ఊహ వేసిన బొమ్మలో ఏ చేయి పూసిన వన్నెలో ఏ ఊహ వేసిన బొమ్మలో ఏ చేయి పూసిన వన్నెలో సంజలో మబ్బు పింజలో అపరాజి కుంకుమ చిన్నెలో సంజలో మబ్బు పింజలో అపరాజి కుంకుమ చిన్నెలో ఏ ఊహ వేసిన బొమ్మలో ఏ చేయి పూసిన వన్నెలో ఆ కొండరాల దిగబారి ఆ తోట గుబురులో దాగి ఆ కొండరాల దిగబారి ఆ తోట గుబురులో దాగి వాగులో ఊగు అలలలో రేగును రుగులో అవే వెలుగులు వాగులో ఊగు అలలలో రేగును రుగులో అవే వెలుగులు ఏ ఊహ వేసిన బొమ్మలో ఏ చేయి పూసిన వన్నెలో నాలో దాగే రూపులు లోలో మోగే తలపులు నాలో దాగే రూపులు లోలో మోగే తలపులు
ఎప్పుడు మారని సుంతమాయని చిత్రపటములు వేయని, ఎప్పుడు మారని సుంతమాయని చిత్రపటములు, ఏరేయి తుడవని బొమ్మలు, నా చేయి పూసిన వన్నెలు, ఏ ఊహ వేసిన బొమ్మలో, ఏ చేయి పూసిన వన్నెలో. అద్భుతం అద్భుతం, ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు, ఈ దేవలోకాల్లోకి తీసుకెళ్ళిపోయారు. కృష్ణశాస్త్రి అంటేనండి అది, ఆ కృష్ణశాస్త్రి మహిమ అంటే మీకు అందరికీ తెలుసు కదా, జయ 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 ప్రియ భారతి, అది కూడా ఆయనదే కదా. రెండు ఆలాపన పాడుకుందామా? కొంచెం కొంచెం మనకి పల్లవి పాడేద్దాం. పల్లవి పల్లవి చరణం కొంచెం కొంచెం అంతే, మనం ఎందుకంటే అంత టైం లేదు కాబట్టి. జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి, జయ 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 శత సహస్ర నర నారీ హృదయ నేత్రి, జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి, జయ 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 శత సహస్ర నర నారీ హృదయ నేత్రి. చాలు చాలు. ఇది సహజంగా మనకి ఇది ఉంది కదా, జనగణమన, ఆ ప్లేస్ లో ఈ పాట పెట్టాలండి. అవునవును, అదే అంత స్థాయిలో అంత స్థాయి. నిజమే నిజమే, నిజంగా మన తెలుగు వాళ్ళు కూడా అంతగా నెత్తి మీద పెట్టుకుని పూజించేటటువంటి పాట ఇది. మిత్రులారా, నిజంగా వందల గీతాలు ఉన్నాయి శాస్త్రి గారి, కృష్ణ శాస్త్రి గారివి. అయితే మనకున్నటువంటి తక్కువ, ఈవిడేమో అతిథిగా వచ్చి కొద్ది సమయం కోసమే వచ్చి వెళ్ళిపోతానికి రెడీగా ఉన్నారు. అందుకని చెప్పి మనం ఇతరులు రాసినటువంటి వేరే వేరే గొప్ప కవులు రాసినటువంటివి కూడా కొంచెం 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 అయినా మనం విందాము. ఎందుకంటే కృష్ణశాస్త్రి గారి మీదే కొన్ని గంటల పాటు మనం మాట్లాడుకోవచ్చు, కానీ వేరే కవులు కూడా కొన్ని రచనలు శాంతిశ్రీ గారి గొంతుతో వింటే బాగుంటుంది. మనకి ఇంద్రగంటి శ్రీకాంత శర్మ ఈ బాబోయ్ అద్భుతమైనటువంటి వారు రాసినటువంటి పల్లవి ఒక చరణం అంతే అంతే, కొంచెం వస్తాయి అప్పుడు. అవునవును. వియోగాల వానకారు మనోవీణ పైన జారు, వియోగాల వానకారు మనోవీణ పైన జారు, స్వరాలైన జ్ఞాపకాలు చాలవా బేలవా మనసా, వియోగాల వానకారు మనోవీణ పైన జారు, స్వరాలైన జ్ఞాపకాలు చాలవా బేలవా మనసా, వియోగాల వానకారు. చాలా చాలా అద్భుతం. అంటే ఈ ఇంకా మరికొన్ని 2-3 పాటల్లోకి వెళ్ళే ముందు అసలు శాంతిశ్రీ మీరు ఎక్కడ, మీ ప్రాపర్ ఎక్కడ? మాది గుంటూరు జిల్లా, గుంటూరులోనే పుట్టాను. ఎక్కడ, ఎవరి దగ్గర, పండితుల దగ్గర సంగీతాన్ని అభ్యాసం చేశారా మీరు? మా గురువు గారు అత్యద్భుత గాయని ఆవిడ, మున్నంగి అన్నపూర్ణ గారని, గుంటూరు. ఇవాళ ఇలా ఉన్నానంటే వారి ప్రతిభ, వారి భిక్ష, అంతే. ఈ మాత్రం పాడుతున్నానంటే మీకు చాలా పేరు వచ్చింది కదా. ఇంతకు ముందే మనం అద్భుతమైనటువంటి బిరుదు మీకు అందరూ ఇచ్చారు, చాలా అవార్డులు పురస్కారాలు కూడా అందుకున్నారు, చాలా సంతోషం. ఇంకా మరికొందరి గీతాలు ఏమన్నా ఆలపించండి. మనకి దాశరథి వారి రచనలు ఎక్కువగా మనకి అందులో రేడియోలో వినిపిస్తూ ఉంటాయండి. అవునవును, దాశరథి గారు అంటే అసలు అద్భుతం కదా. దాశరథి గారు అంతే, ఆయన ఒక అద్భుతం, అంతే అద్భుతం, నిజంగా అద్భుతం.
వేల గీతాలు ఆయన వేల గీతాలు, ఆయన సినిమా పాటలు కానీ, ఆయన సినిమా పాటలు కూడా ఈ మధ్యన ఏడ్చి కూర్చారు. ఒక్క పాట అంటే ఒక్క పాట తీసి పక్కన పెట్టడానికి లేదండి, అంత అద్భుతమైనటువంటి పాటలు ఆయన రాశారు దాశరథి గారు. ఆయన పాట ఒక్కటి వినిపించారు, చాలా మంచి, బాగా గుర్తు చేశారు. ఏ పువ్వు పూచినా, ఏ పాట పాడినా, ఏ పువ్వు పూచినా, ఏ పాట పాడినా, ఎందుకో ఈ హృదయం ఇంత కళవళపడునో, ఎందుకో ఈ హృదయం ఇంత కళవళపడునో, ఏ పువ్వు పూచినా, ఏ పాట పాడినా, నీలాల నింగిలో, నీలాల నింగిలో పూల వెన్నెల రేయి, నీలాల నింగిలో పూల వెన్నెల రేయి, పైని జాబిలి రాజు పక పక నవ్వేను, పైని జాబిలి రాజు పక పక నవ్వేను, పైన జాబిలి రాజు పక పక నవ్వేను, ఏ పువ్వు పూచినా, ఏ పాట పాడినా. కవి హృదయం చూసారా ఎంత గొప్పగా, ఎంత అద్భుతం. ఆయన ప్రతి పదము కూడా ఒక్కొక్క అంటే సుగంధం వీచేటటువంటి ఒక అద్భుతమైన పువ్వులా ఉంటుంది అనమాట. అలా 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 పువ్వులు పేర్చినట్టుగా మాలగట్టి మనకు ప్రతి పాటను ఆయన అందించాడు. బాగా చెప్పారు. ఆ చల్లని సముద్ర గర్భం దాశరథి గారు రాసినటువంటి పాటే అది. మరొక పాట ఎవరిది వినిపించబోతున్నారు? తర్వాత మన సుధామ గారని రేడియోలో మంచి రైటర్, ఆయన కూడా బాలాంతరపు రజనీకాంతరావు గారు. సుధామ నాకు ఫ్రెండే. అవునా? మరింకే సుధామ నాకు ఫ్రెండే. ఆయన రాసింది ఏదన్నా ఉంటే ఒక పల్లవి చరణం, మంచి పాట, ఒక పల్లవి చరణం మనం ఎక్కువ మంది. మనసు పావన గంగా, మనసు గోదావరి, మలిన మంటని మనసు మధుర కవిత ఝరి, మనసు పావన గంగా, మనసు గోదావరి, మలిన మంటని మనసు మధుర కవిత ఝరి, మనసు పావన గంగా, మనసు గోదావరి. అమలిన స్నేహమే నిన్ను నన్ను కలిపితే, అనురాగ భావాలు మించి ప్రేమించితే, అమలిన స్నేహమే నిన్ను నన్ను కలిపితే, అనురాగ భావాలు మించి ప్రేమించితే, విమల విశ్వాసమే ఆశయే శ్వాసయే, విమల విశ్వాసమే ఆశయే శ్వాసయే, ఏకమై మనమనికి మధుర సుధలొలికితే, ఏకమై మనమనికి మధుర సుధలొలికితే, మనసు పావన గంగా,
మనసు గోదావరి. దాశరథి గారిదే ఇంకోటి ఏదో ఉన్నట్టుంది. ఆ, మన ఒక్క పల్లవి ఒక చరణం జస్ట్. పాలగుమ్మి విశ్వనాథం గారి పాలగుం ట్యూను. ఆహా. ఎంత బాగా చేశారు. ప్రభో మేలు కోర ప్రభాతమై దాశరథి గారిదే ఇది. ప్రభో మేలు కోర ప్రభాతమైనదిరా. బందీలైనా తుమ్మెదలన్నీ ఇందివరముల విడిచెనురా. బందీలైనా తుమ్మెదలన్నీ ఇందివరముల విడిచెనురా. కిరణాలతో కమల నయనాలు కలిసే, కిరణాలతో నయన కమలాలు కలిసే తరుణమాయరా మేలుకోరా ప్రభాతమైనదిరా. ప్రభో మేలుకోరా ప్రభాతమైనదిరా. ఎంత ఎంత విన్నా ఎన్ని గంటలు విన్నా మనకి తనివి తీరదు. అంతే. ఇంకా ఏమన్నా అంటే ఇంకొకటి ఏమన్నా వినిపించగలరా? ఏదైనా నా చిన్నప్పటి నుంచి మీకు బాగా ఇష్టమైన మీరు ఎప్పుడు పాడుకునేటటువంటిది ఒకటి. నా చిన్నప్పటి నుంచి నాకు 9th క్లాస్ నుంచి కూడా బాగా పేరు పెట్టినటువంటి ఒక పాట ఉంది. అది అది సరదాగా ఉంటుంది. రచన ఇంకా ఎవరు చెప్పలేకపోతున్నారు, కానీ బాగుంటుంది. ఓకే. పాటలో ఈ మధుర భావమే లేకుంటే పాట పరువము తరగి రాగమే మిగిలేను. పాటలో కోయిలమ్మల పాట కొమ్మ కొమ్మల సాగా, కోయిలమ్మల పాట కొమ్మ కొమ్మల సాగా, కలవరపు ఈ గుండె నిండు పున్నమి నిండే పాటలో. నిజంగా ఎవరు రాశారో కానీ ఆ పాటలో ఏముంది ఆ మహత్వం ఏముంది, ఆ శక్తి ఏముంది. పాట అంటే శిశురువేత్తి పశురువేత్తి వేత్తి గాన రసం పని అంటారే, ఆ పాట వింటే ఎవరైనా సరే పసిపాపల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళైనా రాయి అయినా బండరాయి ఎవరైనా తలలు లోపాల్సిందే, కరిగిపోవాల్సిందే. ఇవాళ మీ పాటతో మేము అలా కరిగిపోయాం. ధన్యవాదాలండి, మీ అభిమానం అంతాను. ఎంత చక్కగా పాడారు. ఈసారి మిత్రులారా, ఈసారి మరోసారి ఆమె చాలా అద్భుతమైనటువంటి సాంప్రదాయ సంగీతంలో కూడా, అలాగే జానపద సంగీతంలో కూడా గొప్ప పాటలు పాడగలరు, గొప్ప గొప్ప సినిమా పాటలు కూడా పాడగలరు. మనకు అంత సమయం లేదు. చాలా సంతోషం శాంతి. ధన్యవాదాలు సార్, ఇవాళ నన్ను పిలిచి చక్కగా నన్ను ఇలా నాకు బాగా ఇష్టమైనటువంటి కృష్ణశాస్త్రి, దాశరథి వీళ్ళందరికీ పాటలు వినిపించారు. ఎక్కువసేపు వినాలని ఉంది కానీ అంత టైం లేదు మనకి. సో ఇంకోసారి మళ్ళీ మనం కలుద్దాం. ఇదండి మిత్రులారా, శాంతిశ్రీ గారి పాటలు విన్నారు, తన్మయులయ్యారు. మీకు ఈ వీడియో నచ్చితే మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. శాంతిశ్రీ గారి నెంబర్ కూడా ఇస్తాను, మీకు నచ్చితే ఆవిడతో కూడా మీరు మాట్లాడదురు కానీ. థ్యాంక్ యూ వెరీ మచ్.